ఈ ఎన్సిపిసిఆర్ నార్మ్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయమంటుంది. ఉన్నటువంటి దాన్నే ఈ బేసిక్స్ ఏవైతే ఉందో అదే ఇంప్లిమెంట్ చేయమంటుంది. ఇంకా వీళ్ళు కొత్త చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఉన్న ఇంప్లిమెంట్ చేసినా కూడా ఈ రాష్ట్రంలో వసతి హాస్పిటల్స్ లో చదువుకునేటువంటి విద్యార్థులకు మేలు జరుగుతుంది, ఆ హాస్టల్స్ బాగుపడతాయి. అండ్ ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు, ఇలాంటి డెత్స్ కావచ్చు, ఇలాంటి పదే మనం రిపీటెడ్ గా చూస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ కూడా తగ్గుతాయని చెప్తా ఉంది. మరి ఇక ఈ ఎన్సిపిసిఆర్ నార్మ్స్ పాటించడం అంటే మరి పిల్లలకు చక్కటి ఆరోగ్య భద్రతను ఇవ్వడము, వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడము, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడము, మానిటర్ చేయడము, మంచి ట్రైన్డ్ స్టాఫ్ ని పెట్టడం అంటే నాకు తెలిసి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా దీని మీద చిత్తశుద్ధి లేదు. ఈ ఎన్సిపిసిఆర్ నార్మ్స్ కూడా ఎప్పుడో పక్కకు పెట్టేసి ఉంటారు. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కానీ దీని తగ్గట్టుగా నడుచుకోవాలని ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము నిద్ర మానుకొని ఇప్పుడు కూడా ఆలోచన చేయలేదు. హైకోర్టు చెప్తున్నప్పుడు కూడా దీన్ని వినిపించుకోవట్లేదంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఏ విధంగా పిల్లల పట్ల, ఈ హాస్టల్స్ యొక్క నిర్వహణ పట్ల ఏ విధంగా కేర్లెస్ గా ఉందో స్పష్టమవుతా ఉందని తెలియజేస్తున్నాను.